హాయ్ మై డియర్ వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ వెల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ గురించి నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకే? సో లెట్స్ బిగిన్ అవర్ వన్ డే ట్రిప్ ఇన్ బెంగళూరు టు గగనచుక్కి వాటర్ ఫాల్స్. వీకెండ్ అంటే మరి ఏదో ఒక అవుటింగ్ కంపల్సరీగా ప్లాన్ చేయాలి కదా, అప్పుడే కొంచెం మనసు రిలాక్స్డ్గా ఉంటుంది. సో దానికోసం నేను అండ్ నా ఫ్రెండ్స్ చూస్ చేసుకున్న ప్లేస్ ఏంటంటే శివాన సముద్ర ఫాల్స్ అనమాట. ఇక్కడ గగనచుక్కి అండ్ భరచుక్కి వాటర్ ఫాల్స్ ఉంటాయి. యాక్చువల్గా వీటిని ట్విన్ వాటర్ ఫాల్స్ ఆఫ్ శివాన సముద్ర అని కూడా అంటారు. అండ్ మేము సాటర్డే ఎర్లీ మార్నింగ్ 5 AM స్టార్ట్ అయ్యాము. యాజ్ యూజువల్గా అందరం ఒక ప్లేస్లో కనెక్ట్ అవ్వడానికి ఎలాగో ఒక అరగంట లేట్ అయిందనుకోండి. బట్ ఫైనల్గా మేము మా జర్నీ బిగిన్ చేసాము. ఈ ప్లేస్కి వెళ్ళడానికి మేము బైక్ రైడ్ ప్రిఫర్ చేసాము. దేనికంటే ఎర్లీ మార్నింగ్ బైక్ రైడ్స్ ఎక్సలెంట్గా ఉంటాయి. ఆన్ ద వేలో మనకు నేచర్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. అండ్ ఆల్సో దట్ కూల్ బ్రీజ్ గివ్స్ యూ వింగ్స్ ఆల్సో. మేము ఆ ఎంజాయ్మెంట్ని మిస్ అవ్వాలి అని అనుకోవడం లేదు. సో అందుకనే బైక్స్ ప్రిఫర్ చేసాం. మేమంతా మార్తల్లి బ్రిడ్జ్ దగ్గర మీట్ అయ్యాము. అండ్ ఇక్కడ నుండి ఆ గగనచుక్కి వాటర్ ఫాల్స్కి డిస్టెన్స్ వచ్చేసి 120 కిలోమీటర్స్. స్టార్టింగ్లో ట్రిప్ ప్లాన్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఒక 3 అవర్స్లో అక్కడికి రీచ్ అయిపోదాం అని చెప్పేసి అని అనుకున్నాం. కానీ ఎవ్రీ 20 కిలోమీటర్స్కి టీ బ్రేక్స్ అని, టిఫిన్ బ్రేక్స్ అని అలా తీసుకుంటూనే ఉన్నాం. సో దానివల్ల 3 అవర్స్లో రీచ్ అవ్వాల్సిన ప్లేస్ కాస్త మేము రీచ్ అయ్యేసరికి 5 అవర్స్ పట్టింది. బట్ ఈ 5 అవర్స్ మాత్రం మేము క్రేజీగా ఎంజాయ్ చేసాం విత్ లాట్స్ ఆఫ్ ఫన్ వైల్ బైక్ రైడింగ్. ట్రిప్కి స్టార్ట్ అయ్యేటప్పుడు మెయిన్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే మీ వెహికల్స్కి ఫుల్ ట్యాంక్ చేయించండి. వన్స్ ఆ ప్లేస్ రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే ప్లేస్కి ఏమైనా వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ఫ్యూల్ మెయింటైన్ చేయాలి. ఎందుకంటే ఆన్ ద వేలో ఉంటాయో ఉండవో తెలియదు కదా. ఫస్ట్ మేము ఒక ప్లేస్ అని చెప్పి ఫిక్స్ అయ్యి అక్కడికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత టైం కొంచెం ఉండటంతో ఇంకొక ప్లేస్ కూడా ప్లాన్ చేసాం ఆన్ ద స్పాట్లో. సో అందుకనే వెహికల్లో ఆయిల్ ఫుల్గా ఉంటే బెస్ట్ అనమాట. బట్ మేము కూడా ఇక్కడ ఒక చిన్న టెన్షన్ని ఫేస్ చేసాం. అదేంటంటే భాను బ్రో బండిలో ఫ్యూల్ అయిపోయింది. మధ్యలో ఎక్కడ ఆగిపోద్దు అని చెప్పేసి భయపడ్డాం. కానీ లక్కీగా మాకు దగ్గరలోనే ఒక బంక్ కనపడితే అక్కడ ఆయిల్ కొట్టించేసాం. అండ్ మన ఛానల్ గురించి నేను ఒక గుడ్ న్యూస్ చెప్తా అని చెప్పాను కదా, అదేంటంటే విత్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ మన ఛానల్ 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యింది. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్. ఆఫ్టర్ ఆల్ 1K సబ్స్క్రైబర్సే కదా, దేనికి అంత ఎగ్జైట్మెంట్ అని మీరు అనుకోవచ్చు. బట్ ఏంటంటే యాజ్ ఏ బిగినర్ యూట్యూబర్గా దిస్ ఈజ్ మై ఫస్ట్ స్టెప్ అండ్ దిస్ ఈజ్ ఎ బిగ్ అచీవ్మెంట్ ఫర్ మీ. సో అందుకే ఐఎమ్ రియల్లీ వెరీ ఎగ్జైటెడ్. అండ్ ఈ హ్యాపీ న్యూస్ మీతో కూడా షేర్ చేసుకోవాలని చాలా ఎగ్జైట్గా ఉన్నా. ప్లీజ్ డూ సపోర్ట్ లైక్ దిస్ అండ్ నెక్స్ట్ స్టెప్ కూడా మనం ఖచ్చితంగా అచీవ్ చేద్దాం. అమ్మయ్య, మొత్తానికి గగనచుక్కి వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాం. పొద్దున ఎప్పుడో 5ంటికి బయలుదేరితే ఇప్పుడు ఎంత అయింది టైము? 11 అయింది. అటెళ్ళి మొత్తానికి ఒక ఫైనల్ పాయింట్ అయితే రీచ్ అయ్యాం. సో ఇప్పుడు గగనచుక్కి ఎలా ఉందో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేసి అలా చూసి ఎంజాయ్ చేసి వచ్చేద్దాం. స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే చాలా పెద్ద పార్కింగ్ ప్లేస్ ఉంది. వెహికల్స్ అవన్నీ ఇక్కడే పార్క్ చేస్తున్నారు. మా వెహికల్స్ కూడా ఇక్కడే పార్క్ చేసాం. చాలామంది వీకెండ్స్కి టెంపో ట్రావెల్స్ అవన్నీ మాట్లాడుకొని ఇక్కడికి వచ్చేస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే గగనచుక్కి వాటర్ ఫాల్స్, దాని తర్వాత వేరే 2 ఉన్నాయి, అక్కడికి వెళ్తారు ఇక. సో మేము కూడా అదే ప్లాన్ చేస్తాం, మేము కూడా అలానే చేయబోతాం. కమ్ ఆన్, లెట్స్ గో అండ్ ఎక్స్ప్లోర్ గగనచుక్కి వాటర్ ఫాల్స్. సో ఇప్పుడు ఇక్కడ టైం మనకి 11 అవుతుంది. ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదు, అదరగొట్టేస్తుంది. బట్ అయినా కూడా ఇక్కడ ఉన్న క్రౌడ్ చూసారా ఎలా ఉందో. ఈ వ్యూ పాయింట్ యొక్క స్పెషాలిటీ అలాంటిది. మరి ఇక్కడ వ్యూ పాయింట్ విజిట్ చేయడానికి ఎంట్రీ ఫీ లాంటిది ఏమీ లేదు, ఎవ్రీథింగ్ ఈజ్ ఫ్రీ. ఇక్కడ పార్కింగ్ కూడా ఛార్జెస్ ఏమీ తీసుకోలేదు. ఫైనలీ హియర్ కమ్స్ ద గగనచుక్కి వాటర్ ఫాల్స్. వ్యూ చూసారా ఎలా ఉందో, మైండ్ బ్లోయింగ్ అసలు. వాటర్ ఫాల్స్ ఈ రేంజ్లో ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ ఉన్న ఈ వాటర్ ఫాల్స్ సీనరీ చూడగానే నాకు వెంటనే బాహుబలి మూవీలో పార్ట్ 1 ఇనిషియల్లో ఒక జలపాతం ఉంటుంది కదా, నాకు అదే గుర్తొచ్చింది. ఇలాంటి ఒక వాటర్ ఫాల్స్ నేను చూడటం ఇదే ఫస్ట్ టైం నాకు. అండ్ నేను లాస్ట్ టైం కూడా ఒకసారి చిక్మంగళూరు వెళ్ళాను, అక్కడ జరీ వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కానీ దానికి దీనంత ఇంపాక్ట్ అయితే లేదు. బట్ నేను చూసిన దాంట్లో ఏదన్నా బెస్ట్ ఉందంటే అది ఈ వాటర్ ఫాల్సే, గగనచుక్కి వాటర్ ఫాల్స్. అండ్ నాకు ఈ ప్లేస్ చాలా నచ్చింది అండ్ ఐ రియల్లీ సింప్లీ లవ్డ్ ఇట్. ఈ వాటర్ ఫాల్స్ చూస్తూ అలానే ఉండాలనిపించింది నాకు. దేనికో తెలియదు, లైక్ మనసుకి ఏదో ఒక తెలియని ఫీలింగ్. చాలా రిలాక్స్డ్గా ఫీల్ అయ్యాను.
ఇది చూడటానికి కూడా చూడండి ఎలా ఉందో. ఇటు సైడ్ ఒక వాటర్ ఫాల్, ఇటు సైడ్ ఒక వాటర్ ఫాల్, మధ్యలో కొంచెం గ్రీనరీ. అండ్ దాంతోపాటు ఈ ప్లేస్ అంతా ఫుల్లీ సరౌండెడ్ విత్ గ్రీన్ ఎన్విరాన్మెంట్. నా దగ్గర డ్రోన్ లేదు కానీ డ్రోన్ ఉంటే దాన్ని పైకి ఎగరేసి మీకు మొత్తం క్లియర్గా చూపించేవాడిని. ఇదైతే ద బెస్ట్ ప్లేస్. దేనికని ఈ ప్లేస్కి అంత ఓవర్ బిల్డప్ ఇస్తున్నా అని అనుకోకండి. ఒక్కసారి ఇక్కడికి వచ్చి చూడండి, నేను చెప్పినవన్నీ మీకు వర్త్ అనిపిస్తాయి ఖచ్చితంగా. సో ఇక్కడ మేము మంచిగా కొన్ని బ్యూటిఫుల్ పిక్చర్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. దాని తర్వాత ఇంకొక వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్దామని డిసైడ్ అయ్యాము. ఆ వాటర్ ఫాల్ పేరు ఏంటంటే మేకదాటు వాటర్ ఫాల్స్. పేరు కొంచెం వెరైటీగా ఉంది కదా. ఈ పేరుకి ఒక స్పెషాలిటీ ఉంది అండ్ దానికి ఒక చిన్న కథ కూడా ఉంది. ఫస్ట్ ఏంటంటే మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ నుంచి అంటే గగనచుక్కి వాటర్ ఫాల్స్ దగ్గర నుంచి ఆ మేకదాటు వాటర్ ఫాల్స్ ఏంటంటే 80 కిలోమీటర్స్. సో మేము వెంటనే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము అండ్ ఆన్ ద వేలోనే మేము మా లంచ్ కూడా ఫినిష్ చేసుకున్నాం. గూగుల్ మ్యాప్స్ ఆన్ చేసుకొని అలా మేకదాటు వాటర్ ఫాల్స్ వైపు స్టార్ట్ అయ్యాము. అండ్ ఆన్ ద వేలో రోడ్స్ అయితే సూపర్గా ఉన్నాయి, అన్ని ఘాట్ రోడ్సే. ఈ మేకదాటు వాటర్ ఫాల్స్ పేరు వెనకాల ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉందని చెప్పాను కదా. అదేంటంటే ఒక పులి ఒక మేకను వెంటాడుతూ ఉంటుంటే ఈ మేక తప్పించుకోవడానికి ఒక రివర్ జంప్ చేసిందంట. ఆ రివర్ ఏంటంటే మొత్తం కొండలు అండ్ కింద ఏంటంటే ఒక నది మంచి ఫుల్ ఫోర్స్ మీద ఫ్లో అవుతూ ఉంటుందంట. అది ఆ వాటర్ ఫ్లో ఎలా ఉంటుందంటే ఒక మనిషి అక్కడ నిలబడితే ఆ ఫ్లోకి అసలు ఉండలేడంట. సో అలాంటి నదిని సింగిల్ అటెంప్ట్లో జంప్ చేసిందంట. సో ఇలాంటి టిపికల్ రివర్ని క్రాస్ చేసినందుకు ఆ వాటర్ ఫాల్కి మేఘదాటు అని పేరు వచ్చిందంట. ఇది నేను సొంతంగా చెప్పింది కాదు, ఒకసారి గూగుల్లో రిఫర్ చేస్తే ఈ స్టోరీ కనపడింది అనమాట. సో అందుకే మీకు చెప్తున్నాను ఇది. సో ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ ఫ్లో అయ్యే వాటర్ మొత్తం కావేరీ వాటరే. అండ్ ఈ ఫ్లో ఎక్కడి నుంచి వస్తుందంటే ఒక రాళ్ళ గుట్ట నుంచి ఫుల్ ఫ్లో తోటి ఫ్లో అవుతూ ఉంటాయి ఇక్కడికి. వాటర్ ఫ్లో అయితే చాలా స్ట్రాంగ్గా ఉంటాయంట అండ్ ఆ వాటర్లో నిలబడటం కూడా చాలా కష్టం అంట. సో అందుకనే ఇక్కడున్న లోకల్స్ ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళనివ్వరంట. మోస్ట్లీ జస్ట్ ఒక సీనిక్ ప్లేస్ లాగా దూరం నుంచి చూడటమే తప్ప దాని దగ్గరికి వెళ్ళి స్టంట్ లాంటివి ఏం చేయరంట మోస్ట్ ప్రాబబ్లీ. అండ్ వెహికల్స్ తోటి వచ్చేవాళ్ళు స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే మన బైక్ డీటెయిల్స్ అవన్నీ నోట్ చేయాలి. దాని తర్వాత ముందుకు వస్తే మన వెహికల్స్కి ఛార్జ్ చేస్తారు. మేము బైక్స్ కాబట్టి పర్ బైక్ 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అండ్ అక్కడ ఏంటంటే చూడటానికి చాలా బాగుంది ఆ ప్లేస్ అంతా కూడా. ఇక్కడున్న ఈ ప్లేస్ ఏంటంటే సంగమా నది కూడా చాలా దగ్గరంట. ఇది మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ఇక్కడికి ఒకసారి వచ్చారంట. ఇక్కడికి వస్తే ఇక్కడున్న బోట్లో ఎక్కేసి ఇక్కడ నుంచి అక్కడికి అలా వెళ్ళేవాళ్ళంట. కానీ ఇప్పుడు ఏంటంటే మొత్తం చేంజ్ చేశారు. ఒక బస్సు ఉంటుంది, ఆ బస్సులో ఏంటంటే మనని పైకి అంటే టాప్ ప్లేస్కి తీసుకెళ్తారనమాట ఒక సీనిక్ వ్యూ కోసం. దీనికి వచ్చేసి మాకు పర్ హెడ్ 60 రూపీస్ ఛార్జ్ చేశారు. బస్సు డ్రైవర్ అయితే మామూలుగా తోలలేదు. అక్కడ మొత్తం రాళ్ళు గుట్టలు మొత్తం అవే ఉన్నాయి. మొత్తానికైతే మమ్మల్ని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూసిన తర్వాత ఆ ప్లేస్ చూస్తే నిజంగా ఎక్సలెంట్గా ఉంది ఆ ప్లేస్. నేను ఇలాంటి ఒక 2 వాటర్ ఫాల్స్ చూడటం ఇదే ఫస్ట్ టైం. నాకైతే చాలా క్రేజీగా అనిపించింది. అక్కడున్న రాళ్ళు కూడా చాలా షార్ప్గా ఉన్నాయి. వాటర్ ఏంటంటే ఆ ఫ్లోకి అలా డైరెక్ట్గా వచ్చేసి ఆ పెద్ద పెద్ద రాళ్ళకి తగిలి అలా స్మూత్గా ఉండి ఫ్లో అవుతూ ఉన్నాయి. ఇలాంటి కొన్ని ప్లేసెస్ చూస్తే అక్కడే అలానే ఉండి కొంచెంసేపు అలానే చూడబుద్ధి అవుద్ది. అంటే ఈ ప్లేస్కున్న స్పెషాలిటీ అలాంటిది. నిజంగా చాలా బాగుంది. ఇదేంటంటే ఈవినింగ్ 5 o'clockకి క్లోజ్ అనమాట. 5 o'clockకి లాస్ట్ బస్సు, దాని తర్వాత మళ్ళీ మార్నింగ్ 9 o'clockకే. సో మీలో ఎవరైనా వెళ్ళి ఈ ప్లేస్ చూడాలి అనుకుంటే బిఫోర్ 5 మీరు అక్కడికి రీచ్ అవ్వండి. ఐ నో వీడియో కొంచెం లెంతీగానే ఉంది, ఐఎమ్ సో సారీ. బట్ ఈ ఎగ్జైటింగ్ ప్లేసెస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి నాకు చాలా ఉంది. సో అందుకనే. సో ఈ 2 ప్లేసెస్ విజిట్ చేసిన తర్వాత ఇక మళ్ళీ మేము బ్యాక్ టు బెంగళూరు స్టార్ట్ అయిపోయాము. మొత్తానికి అటు ఇటు చేసేసి నేను పీజీకి వచ్చేసరికల్లా టైం 11 అయిపోయింది. సో ఇలా మా 1 day ట్రిప్ కంప్లీట్ చేసుకున్నాము. రియల్లీ ఐ హ్యాడ్ ఏ వండర్ఫుల్ వీకెండ్. సో మీరు కూడా మీకు టైం దొరికితే వీకెండ్లో ఇలాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయండి. రియల్లీ ఇట్ వుడ్ బీ వండర్ఫుల్. So thank you so much for watching the video. Please do like, share and subscribe to my channel. Bye bye. See you in the next video.